వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆకాంక్షలు నిజం చేసేలా నెల రోజుల పాలన, కొత్త అనుభూతినిచ్చిందంటూ రేవంత్ ట్వీట్. కాళేశ్వరంపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? కమలనాథులను సూటిగా ప్రశ్నించిన మంత్రి భట్టి. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చ, మెజారిటీ సీట్లలో గెలుపు తథ్యమంటూ కేటీఆర్ ధీమా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వైసీపీ టైం అయిపోయిందన్న చంద్రబాబు. పదకొండు డిమాండ్లలో 10 నెరవేర్చాం, అంగన్వాడీలు సమ్మెపై ఆలోచన చేయాలన్న బొత్స. దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవులు, 3 మంత్రులపై వేటు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదిలిరా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని చెప్పారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ధ్వజమెత్తారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారన్న చంద్రబాబు కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయిందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రా కదిలిరా అని పిలుపునిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది, సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలిరా. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా, రా కదలిరా. కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆంబోత మంత్రి, అరుస్తూనే ఉంటాడు. డయాఫామ్ వాళ్ళు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి, అది ఎక్కడుందంటాడు. రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేశాడు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, విశ్వసనీయత. విశ్వసనీయత అవునా కాదా? మడమ తిప్పను. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే, నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడో గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది, ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తా అన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తా అన్నాడా లేదా? ఎన్నికలు అవుతారో ఏం చేశాడు? సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్ మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొన్నే చూశారు మీరు, 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే
4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి వచ్చింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. రా కదిలిరా అన్నా కూడా ఎవరూ కదిలి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా టీడీపీని బ్రతికించలేరన్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోనికి రావాలని కలలు కంటున్నారని, అయితే ప్రజలు వారి హామీలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అన్ని తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని భావిస్తే ప్రజలు సహించరని అంబటి రాంబాబు అన్నారు. ఎక్కడ వచ్చేది కదిలి వచ్చేది రా అంటే ఎవరు వస్తారు, కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్క తెచ్చుకున్న దత్తపుత్రుడు ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నన్ను ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి రా కదలిరా అంటాడు. చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను మహిళలను మోసం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 99% అమలు చేశారన్నారు. ఎక్కడా కులం మతం పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించామన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ను గెలిపించారని మంత్రి కోరారు. రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతా ఉంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలానా పెన్షన్ ఇస్తాడు, పలానా తేదీ పలానా ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలా నమ్మకూడదా అనేది మీరందరూ కూడా ఆలోచన. వైసీపీ అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని సీనియర్ నాయకులు రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నారన్నారు. 100 కోట్ల ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 12 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారని రామచంద్రయ్య తెలిపారు. ప్రజలకు ఇచ్చే పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగకుంటే, వీటిని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందనేటువంటి భయంతో ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ అరాచక పాలనకు భాగస్వామిని కాకూడదనే ఉద్దేశంతో నేను పార్టీని వదలటం జరిగింది. ఈ పరిపాలన ప్రజలకు మాకిచ్చిన మ్యాండేట్ ప్రకారం జరగటం లేదు. 175కు 150 చాలా అనూహ్యమైన ల్యాండ్ స్లైడ్కి అబ్బోనే పోయింది.
కానీ ఇవన్నీ మన్నం చేసుకుంటే ఒకసారి ఇది మంచిది కాదు ఈ పరిపాలన, దీనిలో భాగస్వామిగా ఉండటం అంతకన్నా ఘోరమేది ఉండదని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. నేను చాలా కాలం నుంచి అంతర్మదనంలో ఉన్నా. అదే కారణంగా నేను మీడియా కూడా రాకుండా స్టాప్ చేసిన. నేను ఇవన్నీ ల్యాప్సెస్ అంతా జగన్ గారికి చెప్దామని ప్రయత్నం చేశాను, కానీ అవకాశం రాలేదు. నేను అందరి మాదిరిగా చెప్పలేను, కానీ నేను అతన్ని కించపరుస్తూ కూడా మాట్లాడలేను. ఎందుకంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో. చిన్న వయసు ఉంది, మంచి ఓపిక ఉంది, కష్టపడతాడు, ప్రజలకు బాగా. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మానసపుత్రికైన అంగన్వాడీ వ్యవస్థ మహోన్నతమైందన్నారు. వారు బహుముఖ పాత్ర పోషిస్తూ గ్రామీణులకు సేవలందిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వారికి గ్రాట్యుటీ ఇవ్వకపోవడంతో పాటు నెలకు 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ కన్నీటి వరదల్లో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం తథ్యమని తులసిరెడ్డి హెచ్చరించారు. దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు. మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, మొత్తం రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయింది. అన్ని వర్గాల ప్రజలు కసితో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని. రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబాబులు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, యువత నిరాశ నిస్పృహలుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల. సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా ఉద్యమాంధ్రప్రదేశ్ గా తయారైంది. ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరొకవైపు ఆశా కార్యకర్తలు, మరొకవైపు మున్సిపల్ కార్మికులు, తర్వాత ఈవెన్ వాలంటీర్స్, విఆర్ఎస్, మొత్తం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. కాబట్టి ఆ ఓటమి ఫోబియా భయంతో కాంగ్రెస్ మీద ఆడిపోసుకుంటా ఉన్నారు వైకాపా నాయకులు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులు సహా పలు అంశాలపై సమీక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది కేంద్ర ఎన్నికల బృందం. రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇక సిఈసికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్ల జాబితా తయారు, ఫిర్యాదులపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ఈ కోవలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. సోమవారం ఉదయం సిఈసి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ల బృందం విజయవాడ రానుంది. ఈ నెల 9న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ప్రధాన అధికారితో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపైన కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షించనుంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి సమీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 10న కేంద్ర విభాగాలు, సిఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సిఈసి భేటీ ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 9న రాజకీయ పార్టీలతో సిఈసి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సందర్భంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ, జనసేన అధినేతలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని, బానిసత్వ సంఖ్యలు బద్దలయ్యాయని తెలిపారు. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా పెరుగుతుందని తెలిపారు. పేదల ముఖాలలో వెలువిరుస్తాయని తెలిపారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని, ఇది మీ అన్న ఇస్తున్న మాట అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని విమర్శించిన బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఇంకా ఉందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. తమది ప్రజాస్వామ్య పాలన అన్న భట్టి తమపై తిరుగుబాటు ఉండదన్నారు. ఇప్పుడే ప్రజలు, అధికారులు స్వాతంత్రం వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుందన్నారు భట్టి. యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎటువంటి ఫైర్వేలకు తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు, ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు, ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగాహన అవుతాం. నిరుద్యోగ యువకుల కోసం సంక్షేమ పథకాలు అందించేందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి సీతక్క అన్నారు. 9.5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలు మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, కనీసం ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్టు ఉద్యోగులను మరి రెగ్యులరైజ్ చేయకుండా, వివిధ శాఖల ఉద్యోగుల ఉసురు పోసుకొని, నిరుద్యోగుల ఉసురు పోసుకొని, మహిళా సంఘాలను బలోపేతం చేయకుండా, రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించకుండా, మహిళల అభయాస్తం డబ్బులు కూడా తిన్నటువంటి మీరు, బస్సులు కూడా ఎక్కలేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన బీఆర్ఎస్ పాలన. మహిళలకు ఇవాళ ఆర్థిక స్వాలంబన కల్పించడం కోసము, మరి ఆర్థిక స్వేచ్ఛనివ్వడం కోసం ఫ్రీ బస్ పెడితే తట్టుకోలేక ఇవాళ ఆటో డ్రైవర్ల పేరు మీద వీళ్ళ యొక్క టీఆర్ఎస్ నాయకుల యొక్క అక్కసును వెళ్ళగక్కుతున్నారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెక్రటరియట్లో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్ను తుమ్మల కోరారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాపాలనపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చిన దరఖాస్తులు, తదుపరి చేపట్టవలసిన అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు తదుపరి ప్రాసెస్పై చర్చించి విధి విధానాలు రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 1 వంతు సీట్లు గెలిచామన్నారు.
అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు కేటీఆర్. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందన్న కేటీఆర్ పోటీలో బీఆర్ఎస్కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తానంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారని ప్రశ్నించారు. నెల రోజుల పాలనలో పరిపాలన గాడి తప్పిందన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సమీక్షల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. విలువైన సమయాన్ని ఢిల్లీ చుట్టూ తిరగడానికి వెచ్చిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఉన్న పథకాలను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్ట్గా నెల రోజులైంది. ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు. అది కనబడుతూ ఉంది. కొత్త ప్రభుత్వాలు దేవుడెరుగు, కొత్త పథకాలు, ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు, ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఈ విధంగా అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తూ ఉన్నారు. ఎస్డిఎఫ్ నిధులు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు, బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషను, ఈ మొదలగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులని కూడా రద్దుపరుస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ, నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ చాతగానితనాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల కోసం వివిధ రాష్ట్రాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు నియమించిన నేతల జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలకు సీఎం రేవంత్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించింది ఏఐసీసీ. హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానానికి మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి సీటుకు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి స్థానానికి శ్రీధర్బాబును నియమించింది. నల్గొండ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమన్వయకర్తగా చేశారు. భువనగిరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండ సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం స్థానానికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ. కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే డ్రగ్స్పై సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారని, అందుకు అనుగుణంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశారని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకమైన పాలనకు నిజమైన సేవకుడుగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలనా ముద్రను ప్రజలకు అందించి సకల జనుల మెప్పు పొందారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పారు. పరిపాలనా వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పారు. సమర్థవంతమైన అవినీతి రహిత అధికారులను కీలకమైన బాధ్యతల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో, సెక్రటేరియట్లో, జిల్లా యంత్రాంగంలో నియమించడం జరిగింది. నిజాయితీతో కూడిన మంచి పాలనకు పునాదులు వేశారు. మంచి ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను నియమించటం వలన మంచి టీం వర్క్ ను ప్రజలకు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గంటల్లో 2 48 గంటల్లోనే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని సిబిఐ రాకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం గాని, కమిషన్లకు కక్కుర్పడి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతిగతి తెలియనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి. ఇలాంటి అవినీతి జరిగిన వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి. నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో టీఎంసీ నేత స్థాయన్ చౌదరి మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు గుంపుగా బైకులపై వచ్చి స్థాయిన్ చౌదరిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన బెంగాల్లోని బాహారాంపూర్లో జరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీలో ముర్షిదాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం కన్నెర చేసింది. వారిపై తక్షణం చర్యలు తీసుకుంది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో మరియం షియూమా, మాల్షా, హసన్ జిహాన్ ఉన్నారు. భారత ప్రధాని ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో పర్యటించి సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని అన్నారు. దీంతో మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని ట్వీట్లు చేశారు. తమ దేశం అందించే సర్వీసులను లక్షద్వీప్లో అందించలేరని, గదుల్లో దుర్వాసనే అతిపెద్ద సమస్య అని అక్కసు వెలగక్కారు. మోదీని క్లోన్ అని, తోలుబొమ్మ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై భారతీయులు, పలువురు సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాల్దీవుల ట్రిప్ను రద్దు చేసుకున్నారు. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేశారు. మాల్దీవుల ఎంపీ కామెంట్స్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ऐसा एक प्रांत है, टूरिज्म दृष्टिकोण से बहुत बड़ा पोटेंशियल है और समुंदर के साथ जितने भी जो टूरिस्ट डेस्टिनेशन है, पोर्ट भी है और हमारे एडमिनिस्ट्रेटर बहुत अच्छे तरीके से भारत सरकार के द्वारा उनके नेतृत्व में काम हो रहे. अभी भी प्रधानमंत्री जी भी लक्षद्वीप विजिट किया है. आने वाले दिन में लक्षद्वीप में टूरिज्म का बहुत बड़ा डेस्टिनेशन होगा. एक ही मुद्दा है, ठीक तरीके से एयरपोर्ट हो, उसके लिए भी भारत सरकार अच्छे उधर एयरपोर्ट के लिए बहुत प्रयास कर रहे. एक केरला से कनेक्टिविटी है, फिर भी एयर कनेक्टिविटी के लिए बहुत प्रयास करें. जैसा एयर कनेक्टिविटी बढ़ेगा, अभी कंपेयर. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.